రేపు నీ పిల్లల్ని మళ్ళీ కిడ్నాప్ చేయిస్తానేమో. అంతటితో ఆపకుండా ఏకంగా వాళ్ళ ప్రాణాలే. నేను ఎవరో ఎక్కడుంటానో సార్ శత్రువులకి తెలిసిపోయింది. నన్ను పిల్లల్ని అడ్డు పెట్టుకుని సార్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. పైగా సార్కి నేను పిల్లలు ఇంత దగ్గర అవ్వడం వల్లనే లేనిపోని సమస్యలు వస్తున్నాయనిపిస్తోంది. ఇదే ముసుగులో ఎక్కువ కాలం సార్ దగ్గర నిజాన్ని దాచడం కూడా కష్టమే. నేనే అని తెలిసిన రోజు సార్ ఒక్క క్షణం కూడా మాకు దూరంగా ఉండలేరు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయోనని నాకు చాలా భయంగా ఉంది. దీనంతటికీ ఒకటే పరిష్కారం. నేను ఇక్కడ ఉండకూడదు. ఎస్, నా వల్ల ఇటు రేష్మ అక్కకి ప్రీతికి కూడా ఏదైనా ప్రమాదం జరగచ్చు. అందుకే నేను పిల్లల్ని తీసుకుని వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. ఎస్, వెళ్ళిపోవాలి. తోడబుట్టకపోయినా నా కష్ట సమయంలో నాకు అండగా నిలబడ్డారు. మీ మేలెప్పటికీ మర్చిపోలేను. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. మీతో ఒక్క మాట అయినా చెప్పకుండా వెళుతున్నందుకు నన్ను క్షమించండి. నేనందరికీ దూరంగా ఉండటమే మీ అందరికీ క్షేమం. అర్థం చేసుకొని మన్నించండి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. చాలా బాగా పాడావు. ఉండు, పూజ చేద్దాం. స్వామి, నా మొదటి కోరిక, నేను హోంవర్క్ సరిగ్గా చేయలేదని సరళ టీచర్ నన్ను కొట్టకూడదు. నా రెండో కోరిక, నా లంచ్ బాక్స్ని బబ్లుగాడు తినేయకూడదు. నా మూడో కోరిక, నా ఫ్రెండ్ శ్వేతకి ఫీవర్ తగ్గిపోయి అది స్కూల్కి రావాలి. ఇంకా ఇది వెరీ ఇంపార్టెంట్ స్వామి. ఇవాళ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది, అందులో నేనే గెలవాలి. అన్నీ గుర్తుంచుకుంటావు కదా స్వామి? అబ్బో, మా అక్షర చాలా చిన్న లిస్ట్ చెప్పిందే. అన్ని కోరికలు తీరుస్తారులే. సరే, అన్నయ్యని పిలు, హారతి తీసుకోవాలి. ఓకే అమ్మా. అన్నయ్య, అన్నయ్య, త్వరగా రా, అమ్మ పిలుస్తుంది. అన్నయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను స్కూల్కి రెడీ అవుతున్నాను. గుడ్. వచ్చి దేవుడికి దండం పెట్టుకో, రా. అమ్మా, దేవుడికి దండం పెట్టుకో. అలాగే అమ్మా. అరే అభయ్, నేను దేవుడికి కదా దండం పెట్టుకోమన్నది. మా టీచర్ చెప్పిందమ్మా, దేవుడి కంటే కూడా అమ్మే గొప్పదంట. నువ్వు కూడా అదే కదా నేర్పించావు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వీళ్ళ తర్వాతే కదా ఆ దేవుడు. ఒరే అన్నయ్య, ఇవాళ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది కదా, అందుకే దేవుడిని నువ్వే గెలవాలని మొక్కుకో, లేదంటే ఓడిపోతావు. చూడు అక్షర, మనం కాంపిటీషన్లో గెలవాలంటే దేవుణ్ణి మొక్కటం కాదు, ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడే మనం గెలుస్తాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ బెస్ట్ థింగ్ అని టీచర్ చెప్పారు కదా. నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజు కోల్పోవద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్. బిజినెస్లో నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం నమ్మకం.
అరే ఆరాధ్య జాగ్రత్త అమ్మా, పడిపోతావు. అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా కామ్గా ఉన్నాడో. పద నాన్న. అమ్మా నాకొక డౌట్. స్టార్ట్ చేసావా? అడుగు. అన్నయ్య నేను ఒకేసారి పుట్టామని చెప్పావు కదా, మరెందుకు వీడిని నేను అన్నయ్య అని పిలవాలి? ఎందుకంటే అన్నయ్య నీకంటే 5 minutes ముందు పుట్టాడు, అందుకు. హే యు ఆర్ లేట్ కమర్, లేట్ కమర్. నేనేం లేట్ కాదు, అన్నిట్లోనూ బెస్ట్. ఎందులో స్లేట్ పెన్సిల్స్ తినడంలోనా? అక్షరా, పెన్సిల్ తింటున్నావా? వెరీ బ్యాడ్ హ్యాబిట్. సారీ అమ్మా. అంతే కాదమ్మా, రోహిత్ బ్యాగ్ లో బల్లి బొమ్మ పెట్టి వాణ్ణి ఏడిపించింది. రౌడీ పిల్ల. అమ్మా సారీ అమ్మా. అన్నయ్య కూడా గణేష్ ని కొట్టాడు. నిజమా అభయ్? అవునమ్మా, గణేష్ నా ఫ్రెండ్ బుక్ తప్పు కదా, అందుకే కొట్టి వార్నింగ్ ఇచ్చాను. నో అభయ్, నువ్వు టీచర్కి కంప్లైంట్ చేయాలి, అలా చేయకూడదు. ఓకే సారీ అమ్మా. అమ్మా ఇంకా అన్నయ్య ఏం చాలు చేసా- చాలు చాలు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంది చాలు. స్కూల్కి టైం అవుతుంది, ముందు తినేసేయండి. అమ్మా ఇవాళ నువ్వు కూడా స్కూల్కి వస్తావు కదూ? క్యారేజ్ తీసుకుని వస్తానులే. క్యారేజ్ కోసం కాదమ్మా, ఇవాళ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉందని నీకు చెప్పాను కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ వస్తారు, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. మమ్మల్ని నువ్వే కదా ఎంకరేజ్ చేయాలి. మాట్లాడవేంటమ్మా? అక్షరా, తినేటప్పుడు మాట్లాడకూడదు, ఫస్ట్ తిను. అమ్మా టిఫిన్ చాలా బాగుంది, పెట్టు పెట్టు పెట్టు. మీ నాన్నలా నువ్వు కూడా ఎదుటి వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకుంటావు అభయ్. నీకు నాన్న ప్రేమని పంచగలనే కానీ నాన్నని మాత్రం దగ్గర చేయలేను. సారీరా. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Good morning, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది డికేడ్ అవార్డు గెలుచుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మా కంపెనీ ఎంప్లాయీస్ డెడికేషన్ అండ్ టీమ్ వర్క్ వల్లే ఇది సాధ్యమైంది. సో దిస్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్. ఆర్యవర్ధన్ గారు, మీరు ఈ అవార్డు తీసుకోవటం ఇది రెండోసారి. ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఫీల్డ్లో విజయ పరంపర కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి? వెరీ సింపుల్. అవర్ యూనిటీ ఇస్ అవర్ సక్సెస్. బట్ స్ట్రాంగ్ సక్సెస్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది కదా సార్, వాట్ ఈస్ దట్? మా ప్రోడక్ట్ పై ప్రజలకి మా మీద ఉన్న నమ్మకమే ఈరోజు మమ్మల్ని ఇలా మీ ముందు నిలబెట్టింది. సార్, ఎవ్రీ ఇయర్ మీరు ఒక కొత్త సోషల్ సర్వీస్ని ఎంచుకుంటారని, ప్రాఫిట్లో 20% దానికే ఖర్చు పెడతారని విన్నాను. సో ఈ ఇయర్ ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. మా ఏఏ టాయ్స్ మార్కెట్లోకి వచ్చి ఇవాల్టితో 5 years కంప్లీట్ అవుతుంది. ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో అందులో 20% ప్రాఫిట్ని
ఎస్పెషల్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి యూజ్ చేయాలని మేమందరం డిసైడ్ చేశాం. లైక్ సిటీలో కొన్ని స్కూల్స్లో ప్రాపర్ కంఫర్ట్స్ లేక పిల్లలు నమస్తే సార్, ఐఎమ్ రాజు ఫ్రమ్ జీ న్యూస్. చెప్పండి. సార్, మీరు పబ్లిక్ కోసం చేస్తున్న సర్వీసెస్ రియల్లీ ఇన్స్పైరింగ్ సార్. బట్ ఇది మీడియా ద్వారా పబ్లిక్ రీచ్ అవడం కూడా ఇంపార్టెంట్ సార్. మీరు ఓకే అంటే మీ కంపెనీ తరపున జరిగే సోషల్ సర్వీస్ ఈవెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి ఒక డాక్యుమెంటరీగా రెడీ చేస్తాం సార్. సారీ రాజు, నాకు ఈ పబ్లిసిటీ నచ్చదు. ఆర్య, పబ్లిసిటీ కోసం కాదు, నువ్వు చేస్తున్న మంచి తెలిస్తేనే కదా అవసరంలో ఉన్నవాళ్ళు నిన్ను అప్రోచ్ అవ్వగలరు. పైగా దీనివల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సండే మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? మేడ్చల్ స్కూల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. అయితే ఆ ఈవెంట్ మేము టెలికాస్ట్ చేస్తాం సార్. షూర్. థ్యాంక్ యూ సార్. సీ యూ దేర్. థ్యాంక్ యూ. నీరజ్, నీరజ్, ఏంటి అరుపులు మాన్సి? ఇది ఇల్లు అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? నీరజ్ ఎక్కడ మమ్మీన్లా? అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? నీరజ్, నీరజ్, మాన్సి, నీరజ్, మాన్సి, నాన్సెన్స్ మాన్సి, ఏంటి అరుపులు? పిచ్చిగాని పట్టిందా? రండి రండి, ఈ ఏటిమేటి నంబర్ 1 జంట. నేనింత గావు కేకలు వేస్తున్నా రావడానికి ఇంత లేట్ ఏంటి? పైన గదిలో కబుర్లు చెప్పుకుంటున్నారా? మాన్సి, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మీరు టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. విడాకులు రాకుండానే పరాయి ఆడదంతో స్పెండ్ చేస్తున్నావు. నీకు షేమ్ అనిపించట్లేదు నీరజ్? నీలాంటి క్రిమినల్ని భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి గాని అంజలి లాంటి మంచి అమ్మాయిని భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుదేనికి? అండ్ నీకిప్పటికే చాలాసార్లు చెప్తున్నా, అంజలి పరాయిది కాదు, నా భార్య అని. పదే పదే అడిగి మరీ ఎందుకు చెప్పించుకుంటున్నావు? నీరజ్, తనకింత కాదు కదా, ఎంతగా చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మనల్ని టార్గెట్ చేయడమే తను పనిగా పెట్టుకుంది కాబట్టి. ఇప్పుడు కొత్తగా ఏం గొడవ తీసుకొని వచ్చావు? గొడవ చేసే పరిస్థితి తీసుకొచ్చింది మీరు, నేను కాదు. ఏంటిది నీరజ్? కనిపించట్లేదా లేక చదువురాదా? మ్యాటర్ అందులోనే ఉంది, చదువుకో. చదివాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి? నేను నిన్ను నీ ఫ్యామిలీని మానసికంగా హింసిస్తున్నానా? అందుకని వీలైనంత త్వరగా విడాకులిప్పించమని పిటిషన్ పెట్టుకున్నావా? అందులో మ్యాటర్ అదే కదా ఉంది, ఇంకా డౌట్ ఏంటి? అంటే నేను మిమ్మల్ని అందరినీ హింసిస్తున్నానా? కాదా? 4 years నుంచి హియరింగ్ అటెండ్ కాకుండా ఏదేదో సాకులు చెప్పి విడాకులు రాకుండా చేస్తున్నావు.